హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ యాంగ్రీ బర్డ్స్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఏమిటి విశేషాలు? ఇంతలో విశేషాలు ఏమీ లేవు. డైలీ వంట 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 వండింగ్స్, ప్యాకింగ్ చేయింగ్స్, గిన్నెలు తోమింగ్స్, డైలీ మన రొటీన్ అదే. దాంతోపాటు అప్పుడప్పుడు వీడియోలు, ఇంకా అప్పుడప్పుడు ఏమంటారు, అప్పుడప్పుడు కొంచెం కామెడీ, టైంపాస్. ఇదే మన జీవితం. ఈ జీవన తరంగాలలో ఈరోజు నిద్ర లేసినామో, ఏం ఆర్డర్ వస్తుందో, ఏ కంప్లైంట్ వస్తుందో, ఇదే జీవితం. క్లౌడ్ కిచెన్ వాళ్ళ జీవితాలు ఇంతే. సో ఏం లేదు, ఇవాళ విషయం ఏమిటి అని అంటే టమాటా రైస్, టమాటా పులావ్, టమాటా బాత్ ఏమంటారు. టమాటా రైస్ అంటే నేను టమాటా రైస్ అంటే ఫ్రైడ్ రైస్ లాగా అనుకుంటాను. టమాటా బాత్ అనుకోండి ఉడకపెట్టడం, టమాటా ఫ్రైడ్ రైస్ అనుకోండి అది వేరే. సో ఇప్పుడు మనం టమాటా పులావ్ బాతో చేస్తున్నాము. సో ఇప్పుడు ఆ రెసిపీ నేను 1 గ్లాస్ అంటే మేము ఇద్దరికి సరిపోయేంత చేస్తున్నాం. ఎందుకంటే ఎట్లా వీడియో చేస్తున్నాం కాబట్టి, నేను మా బాబాయ్ ఉన్నాం కాబట్టి మా బాబాయ్ వాళ్ళకి సరిపోయేంత చేస్తున్నా. మీరు కావాలంటే ఈ క్వాంటిటీని ఒక్కరికైతే అంటే పార్సిల్కి అనుకోండి హాఫ్ చేసుకోండి. పార్సిల్కి లేదు, దానికి వేరే వీడియోలో చెప్తాను. ఇది మామూలుగా రైస్ రెసిపీ అనుకోండి, ఇది కూడా మీరు సేల్ చేసుకోవచ్చు. బట్ అంత టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ నేనైతే చేయగలను 10-15 మినిట్స్లో. బట్ మీరు చేస్తారో లేదో ఐడియా లేదు కదా, సో అందుకోసమే నేను చెప్తున్నా. బట్ ట్రై చేయండి ఒకసారి, మీరు ఇంట్లో టైమింగ్ పెట్టుకొని ట్రై చేయండి. లైక్ ఇప్పుడు ఒక టైమర్ ఆన్ చేసుకోండి, గబగబా అంటే లైక్ మనం స్లోగా కాకుండా గబగబా టైమింగ్లో ట్రై చేసుకోండి. ఓకే ఇది అయిపోతుంది, వర్కౌట్ అవుతుంది అనుకుంటే పెట్టుకోవచ్చు మీ కిచెన్లో. దీని ప్రైస్ కూడా మనం 130, 140, 150 పెట్టుకోవచ్చు. మనకు పెద్ద ఖర్చు ఉండదు. టమాటాల రేట్ తక్కువ ఉన్నప్పుడు, టమాటాల రేట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కదా. ఎందుకంటే ఇప్పుడు మాకు ఇక్కడ బెంగళూరులో టమాటాలు 50 రూపాయలు ఉన్నాయి కేజీ. మామూలుగా అయితే ఒక్కొక్కసారి 10 రూపాయలు, 12 రూపాయలు, 15 రూపాయలు కూడా ఉంటుంది. బట్ ఇవాళ 50 రూపాయలు ఉన్నాయి కాబట్టి, సో అలాగా టమాటా ప్రైజు ఎక్కువ ఉన్నప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు. టమాటా ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు ఆన్ చేసుకోవచ్చు. అలానే ఫ్రైడ్ రైస్ లాగా కూడా ఉంది, అది నేను తర్వాత చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే నేను నార్మల్ రైస్ టమాటా బాత్ రెసిపీ అయితే చూపించేస్తాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని దాంతోపాటు గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. అమ్మో దీంతో పాటు హై పాయింట్లు కనిపిస్తే ఇవ్వండి, ఓకేనా? మీకు నచ్చితే కనిపిస్తే ఇవ్వండి, లేదంటే లేదు. అంతే ఫ్రెండ్స్, ఏం లేదు. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. 5 నిమిషాలు అయిపోద్ది. ముందుగా మనకు దానికోసం కావాల్సిన ఐటమ్ ఏంటి అని అంటే, మనకు టమాటాలు. ప్రజెంట్ నాకు ఇవి చిన్న టమాటాలే ఉన్నాయి, పెద్ద టమాటాలు లేవు. ఎందుకంటే మాకు ఇవే కొంచెం తక్కువలో దొరికినాయి, బడ్జెట్లోకి వెళ్ళాలి కాబట్టి. సో నేను ఈ సైజు టమాటాలు, చిన్న సైజు టమాటాలు ఇవైతే 5 వేస్తున్నా. బ్లెండర్లో వేసేస్తున్నా, మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. బట్ ఇది బ్లెండర్ కొంచెం టైట్గా ఉంటుంది కాబట్టి ఎగరకుండా ఉంటుంది. నాకు మిక్సీ గట్టిగా పట్టలేను కాబట్టి ఇవైతే నేను మీడియం సైజు 5 వేస్తున్నా. సో ఇప్పుడు వీటిని వాటర్ ఏమీ లేకుండా బ్లెండ్ చేసుకుందాం. బాగా నున్నటి టమాటా ప్యూరీ లాగా చేసుకుందాం. మనం దీన్ని అయితే మెత్తటి ప్యూరీ లాగా చేసేసుకున్నాము. టమాటా ప్యూరీ రెడీ. మీరు కావాలంటే ఇంకొక 10 టమాటాలు ఎక్కువ వేసుకోవచ్చు. మాకు టమాటాలు రేట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వేయట్లేదు, అంతే. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో నేను రైస్ అయితే ఈ గ్లాస్ మెజర్మెంట్ తీసుకుంటాను. చూడండి, ఇది ఒక మనకు 300 ml ఉంటుంది, అంటే 300 ml వరకు వస్తుంది. మీకు వెయింగ్లో కూడా 300 grams వరకు రైస్ వస్తుంది. ఈ గ్లాస్తో నేను 1 గ్లాసు బియ్యము, దీని కొలతకు సరిపోయిందో నేను చెప్తున్నాను. చూడండి ఇంత ఉంటుంది. సో నేను దీనికి సరిపోయేంత కొలత చెప్తున్నాను. మనం ముందుగా అయితే స్టవ్ మీద మంట పెట్టి కుక్కర్ పెట్టాలి. ఇది వచ్చేసి 3 లీటర్స్ కుక్కరు. నేను పర్టికులర్గా కుక్కర్ ఎందుకు పెట్టుకున్నాను అని అంటే, మనకి ప్రాసెస్ అన్నది త్వరగా అయిపోతుంది, ప్లస్ మన గ్యాస్ కూడా సేవ్ అవుతుంది కాబట్టి నేను ఇప్పుడు ప్రజెంట్ కుక్కర్ వాడుతున్నా. ఇది వచ్చేసి 3 లీటర్ల కుక్కర్. ఇప్పుడు దీంట్లో మనము ఫస్ట్ అయితే 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకుందాం. ఇది నేను యూస్ చేసిన ఆయిల్, నేను మామూలుగా ఇంట్లో వంటకు వాడేస్తాను. 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకుందాం. ప్లస్ దాంతోపాటు 1 స్పూన్ వరకు నెయ్యి వేసేసుకుందాం. ఫస్ట్ అయితే ఇవన్నీ నెయ్యి ఆయిల్ వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని కొంచెం ఒక పించ్ ఆఫ్ షాజీరా వేసేసుకుందాం. షాజీరా చిటపట్లు ఆడిన తర్వాత ఒక 3 లవంగాలు, ఒక 2 యాలకలు, 1 ఇంచు దాల్చిన చెక్క. ఇది పెద్ద చిన్న చిన్న ముక్కలుగా ఉంది కాబట్టి 3 ముక్కలు కనిపిస్తుంది. 1 ఇంచు దాల్చిన చెక్క ఇవి వేసేసుకోవాలి. వీటితో పాటు
ఒక బిర్యానీ ఆకు, ఇది పొడుగు ఉంది కాబట్టి నేను 2గా చేస్తున్నా. ఒక బిర్యానీ ఆకు. ఇవి కొంచెం వేగిన తర్వాత మీకు కారం తగ్గడు, కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నాకు ఇది కారం కొంచెం కారం ఉన్న కాయలు కాబట్టి నేను 5 నుంచి 6 కాయలు వేస్తున్నా. 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు వేస్తున్నా. మీ కారాన్ని బట్టి మీరు కారం అడ్జస్ట్ చేసుకోండి. కారం తక్కువ ఉంటే 7 నుంచి 8 వేసుకోండి. ఇవి కారం ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను 5 నుంచి 6 వేస్తున్నాను. ప్లస్ ఇది వచ్చేసి మీడియం సైజు ఆనియన్స్ 2, మీడియం సైజ్ అండి, మరి పెద్దవి కాదు. మీడియం సైజు ఆనియన్స్ 2 వేసుకొని వేపుకుందాం. వీటిని కలిపేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుందాం. మూత పెట్టేసుకుంటే వేపుకుంటే త్వరగా ఎగుతుంది. సో నేను కుక్కర్ మూతనే రివర్స్లో వాడతాను. మళ్ళీ ఇంకొక మూత కడగాలి కదా. వాటర్ సేవింగ్ టిప్స్, కుక్కర్ సేవింగ్స్, వాటర్ సేవింగ్ టిప్స్ ఇవన్నీ. సో మనకి ఇవి ఎర్రగడ్డలు బాగా వేగిపోవాలి. అంటే కొంచెం కలర్ మారితే సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ మిగతా అవన్నీ వేసేలోపు ఆ ఎర్రగడ్డలు అన్నీ వేగిపోతాయి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాం. 1 టీ స్పూన్ అనుకోండి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేసుకుందాం. సో మనకి ఇవన్నీ వేపుకునే లోపు మనం బియ్యం కడిగేసుకుందాం. నేనైతే చెప్పాను కదా, ఈ గ్లాస్తో 1 గ్లాస్ వేస్తున్నా. దీన్ని నీట్గా 2-3 సార్లు కడిగేసుకునే లోపు మనం మిగతా వేగిపోతాయి. మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ ఇది వేసేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల వరకు వేపుకుందాం. నా ఆత్రం ఇందాక తగలబెట్టింది. ఏమైపోయిందంటే నేను వీడియో పాస్ చేసి తీసినాను, మళ్ళీ మీకోసం టమాటా ముక్కలు అయితే చూపిస్తున్నా. ఈ సైజులో ఉన్న టమాటాలు, ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకున్నవి, మీడియం సైజు 4 టమాటాలు చూడండి. ఈ సైజులో కట్ చేసుకోవాలి, కొంచెం పెద్దగానే. ఇందాక నా ఆత్రం ఆగింతంలో నేను వీడియో అన్నది పాస్ చేసి తీసాను. ఇప్పుడు ఈ టమాటాలు వేసుకొని కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్, సో ఇప్పుడు చూడండి ఇంత 1/2 చెంచా వరకు ఉప్పు వేసుకోవాలి. నేను ఆల్రెడీ దీంట్లో వేసేసాను, మీకు చూపించడానికి చెప్తున్నా వీడియో పాస్ చేసి తీయడం వల్ల. ఈ టమాటా ముక్కలు వేసుకొని 1 నిమిషం పాటు వేపుకోవాలి. కలిపేసుకునేసి ముక్కలు వేసేసుకొని ఉప్పు వేసిన తర్వాత 1 నిమిషం ఇట్లా మూత పెట్టేసుకొని 1 నిమిషం వేపుకుందాం. బాగా నేను తిన్నా కదండి, సాయంత్రం తిన్నా. సో ఇప్పుడు చూసారంటే మనకు 1 నిమిషం ఈ టమాటాలు వేపుకుంటే చాలు, ఎందుకంటే మనం ఆల్రెడీ నీళ్ళు వేసి ఉడకబెడతాం కాబట్టి మరి ఎక్కువ మెత్తగా పిసిపిస అయిపోతుంది. మనకు కొంచెం క్రంచీగా కనపడాలి కాబట్టి. ఇప్పుడు దీంట్లో 1 చిటికెడు పసుపు వేస్తున్నాను. అలానే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అరకంటే కొంచెం 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, ప్లస్ 1 కంప్లీట్ టీ స్పూన్ కారం పొడి వేస్తున్నా. దీంతో పాటు కొంచెం ఫ్లేవర్ కోసం జీలకర్ర పొడి 1 చిటికెడు అనుకోండి, ఎక్కువ ఏం లేదు, 1 చిటికెడు జీలకర్ర పొడి. నేను ఏ బ్రాండ్ జీలకర్ర పొడి వాడుతానో అని అడగకండి, ఎందుకంటే నేను జీలకర్ర పొడి ఇంట్లోనే మిక్సీ పట్టిస్తా. 1/2 కేజీ తెచ్చేసుకుంటాను జీలకర్ర, అది దాంట్లో సగం వచ్చేసి మిక్సీ పట్టుకుంటా, మిగతా కూరలకు వాడతాను. అలానే మిరియాలు కూడా 1/4 కేజీ అలా తెచ్చుకొని వాటిని కూడా పొడి కొట్టించుకుంటా. సో ఇప్పుడు దీంట్లో ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లో 1 రెమ్మ కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకొని కొంచెం కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు వేపుకుందాం. ఒక నిమిషం పాటు ఈ మసాలాలన్నీ వేగిన తర్వాత బియ్యం వేసేసుకుందాం. ముందుగా మనం కడిగి పెట్టుకున్న బియ్యము, నేను కడిగి పెట్టేసుకుంటాను. ఇందాక చెప్పాను కదా, ఇందాక కడిగి పెట్టుకోవాలని చెప్పింది. 1 గ్లాస్ బియ్యం వేస్తున్నా. వీటిని 1 రౌండ్ కలిపేసుకుందాం, మసాలా అంతా బియ్యంకి పట్టేటట్టు.
ఇందులో కొంచెం వాటర్ ఆల్రెడీ లిక్విడ్గా ఉంది కాబట్టి కొంచెం తక్కువ వాటర్ పోసుకోండి. మామూలుగా మెజర్ 1:2 కదా, 1:2 కాకుండా 1:1/2 వేసుకుందాం. ఇప్పుడు బియ్యం వేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, ఇది వచ్చేసి నాటి కొత్తిమీర, కొంచెం ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. అది కొంచెం ఎక్కువైనా ఒక 2 రెమ్మలు అనుకోండి వేసేసుకొని కలిపేసుకొని ఇప్పుడు నీళ్ళు పోసేసుకుందాం. ఎంత వేసుకుందాం అంటే 1.5 గ్లాస్ వేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో వాటర్ ఉన్నాయి కాబట్టి మనకి నీళ్ళు కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది, లేదంటే మనకి ఎక్కువ ముద్దలాగా అయిపోద్ది. ఇందాక నేను బియ్యం కొలిచిన దాంట్లోనే 1.5 వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. చూడండి సరిపోతుంది, ఎందుకంటే మనకు ఆల్రెడీ దాంట్లో వాటర్ ఉన్నాయి కాబట్టి. ఉప్పు మీకు సరిపోలేదంటే ఒకసారి ఇప్పుడే చూసుకోండి, లేదంటే మళ్ళీ వేసుకుంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు, బట్ అంత టేస్ట్ రాదు. ఇప్పుడు కొంచెం ఉప్పు టేస్ట్ చూసుకొని వేసుకుంటే నాకైతే కరెక్ట్గా సరిపోతుంది అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి చిన్న మంట మీద, మరి పెద్దగా కాదు, హై ఫ్లేమ్ మీద కాదు, మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్లు పెడదాము. ఇప్పుడు ఇది వచ్చేసి మంట ఎక్కువ వస్తుంది కాబట్టి నేను చిన్న స్టవ్ మీద పెడతాను. చిన్న స్టవ్ అంటే మనకి అక్కడ ఉంది, పక్కన ఉంది. నేను వేపుకోవడానికి ఇది కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ పెడతా, తర్వాత వేయించుకున్న తర్వాత ఇక్కడ పెట్టేస్తాను. అందులో వచ్చేసి మనకు 2 విజిల్స్ వచ్చేంత వరకు ఆ చిన్న మంట మీద పెట్టుకుందాం. 2 విజిల్స్ రావాలి, చిన్న మంట మీద 2 విజిల్స్. ఎక్కువ రైస్ అనుకోండి, లైక్ 2 గ్లాసెస్ అలా అయితే పెద్ద దాని మీద పెట్టుకోండి. ఇది 1 గ్లాస్ కాబట్టి మనం చిన్న దాని మీద పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది 2 విజిల్లు వచ్చిన తర్వాత చూద్దాం. సో మన కుక్కర్ అయితే 2 విజిల్లు పెట్టి ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత మూత తీస్తున్నా. గ్యాస్ తీసేసిన తర్వాత మూత ఓపెన్ చేయవలేను. టమాటా రైస్, వావ్, ఇట్స్ సో యమ్మీ, లుక్ సో డిలీషియస్. సరిపోయింది. సో మన వేడి వేడి టమాటా బాత్ రెడీ. టమాటా పులావ్ అంటారా, టమాటా బాత్ అంటారా, మీ ఇష్టం. చూసారంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇట్లా మొత్తం ఒకసారి, ఎందుకంటే కుక్కర్లో అంతా ఒక సైడ్కి వచ్చేస్తుంది కదా, మొత్తం ఒకసారి కలిపేసుకొని తినేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి రైతా అయితే సూపర్గా ఉంటుంది, రైతా వేసుకొని తినేస్తే సరిపోతుంది, అంతే. మనం ఇప్పుడు ఆ టమాటా రైస్ను టేస్ట్ చూడకపోతే ఎట్లా, మళ్ళీ తింటాను, బట్ ఇప్పుడైతే కొంచెం టేస్ట్ చూస్తా. మళ్ళీ తింటా, ఇప్పుడైతే కొంచెం టేస్ట్ చూస్తా. టాయ్ కొంచెం చాలు. పొగలు కక్కే టమాటా రైస్. అబ్బా, ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మనకు కాలిపోతూ ఉండగా తినాల. బాగుందబ్బా. మన వంటలు మనమే పొడుకోకూడదు, దిష్టి తగులుతుంది. సో అది ఇవాళ మన రెసిపీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నేను ప్రజెంట్ అయితే ఆఫ్లైన్లో ఇస్తానండి, ఆన్లైన్లో ఇవ్వట్లేదు. ఆఫ్లైన్ ఎవరైనా అడిగితే చేసి ఇస్తున్నాను, ఎందుకంటే ఆన్లైన్లో నాకు ఆల్రెడీ చాలా ఐటమ్స్ ఉన్నాయి. మళ్ళీ దీన్ని ఇక్కడ తగిలియానని చెప్పేసి పెట్టుకున్నా. అంటే ఆన్లైన్లో ఫ్రైడ్ రైస్ లాగా ఇస్తాను, టమాటా రైస్ లాగా. అది కూడా నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇది పులావ్ లాగా, అది రైస్ లాగా, దాన్ని ఇంకొక వీడియోలో చూపిద్దాం. ఓకేనా? బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.